ఆరాధ్య పార్ట్ 23 రచన అంగులూరి అంజనీదేవి గారు. వీడియో చూసే ముందు తప్పకుండా వీడియోకి లైక్ చేయండి. ఆయనకు డబ్బు అంటే చాలా ఇష్టం కళ్యాణి గారు. ఈ ప్రపంచంలో దేన్ని ఇష్టపడనంతగా డబ్బుని ఇష్టపడతారు. ఆయనకు డబ్బు తర్వాతనే అన్నీ అంది. డబ్బంటే ఇష్టం లేనిది ఎవరికి శార్వాణి గారు? డబ్బుంటేనే కదా ఏదైనా చేయగలుగుతారు. ఉదాహరణకి మీ బాబు పుట్టినప్పుడు ఒక బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళాలన్నా ఆ బాబు ఏ టైంలో పుట్టాడో, ఎలాంటి టైంలో పుట్టాడో తెలుసుకోవాలన్నా డబ్బు కావాలి. డబ్బు లేకుంటే ఏ పని జరుగుతుంది? అంది కళ్యాణమ్మ. డబ్బులుండి కూడా ఏ పని జరగనప్పుడు బ్యాంకులో ఎంత డబ్బు ఉండి ఏం లాభం కళ్యాణి గారు? డబ్బుల్ని సంపాదించుకునేది అకౌంట్లలో అంకెల్ని పెంచుకోవడానికా? అవసరాలను తీర్చుకోవడానికా? డబ్బులెప్పుడూ అకౌంట్‌లోనే ఉండాలి. వాటిని కదిలించడానికి లేదు. అవసరాలదేముంది? ఇవాళ వస్తుంటాయి, రేపు పోతుంటాయి అంటారు. ఇంకా ఏమంటారో చెబితే మీరాశ్చర్యపోతారు అంది. ఏమంటారు? అడిగింది కళ్యాణమ్మ. గాలి పీల్చుకోనైనా కొద్దిసేపు బ్రతకొచ్చు కదా! ఆ మాత్రం బ్రతకడం కోసం అన్నన్ని సార్లు తిండి తినాలా? ఎంత ఖర్చు, ఎంత ఖర్చు అంటారు. ఆయన అలా అంటున్నప్పుడు మా అమ్మ నన్ను ఎందుకు కన్నది? ఇలాంటాయన చేతిలో ఎందుకు పెట్టింది? అన్న బాధ కలిగేది నాకు అంది శార్వాణి. కళ్యాణమ్మకు నిజమే అనిపించింది. ఇలాంటి మాటలు వింటుంటే ఏమీ అనిపించదు కానీ తన దాకా వస్తే మాత్రం ఎవరికైనా నరకమే. హేమంత్ పుట్టినప్పుడు మా అమ్మ బ్రతికే ఉన్నది. ఆమె చదువుకోలేదు. బయట పనులు చూడడానికి మా నాన్న లేడు. అందుకే హేమంత్ పుట్టగానే మా వారితో ఉపేందర్ బాబు ఏ టైంలో పుట్టాడో కొంచెం చూపించయ్యా అంది. ఆయన చూపించలేదు. డబ్బుల కోసం వాళ్ళు ఏవేవో అనుమానాలు చెబుతారు. శాంతులంటారు, జపాలంటారు, తపాలంటారు. అవన్నీ అవసరమా? పుట్టినవాడు మళ్ళీ పుడతాడా? పుట్టిన డేట్ మళ్ళీ మారుతుందా? వాళ్ళకెందుకు చూపించడం? అంటూ ఎవరికీ చూపించలేదు. చూపించి ఉంటే బావుండేదేమోనని నాకు చాలా సార్లు అనిపించింది. వాడి జాతకంలో ఏం దోషాలున్నాయో ఏమో! 20 సంవత్సరాల క్రితమే వాడు నేను దూరమైపోయాము అంది బాధగా. మీరు సరే అది జరిగిపోయిన చరిత్ర. ఇప్పుడు ఆరాధ్య, హేమంత్ కూడా విడిగా ఉంటున్నారు కదా! ఏమైనా దోషాలుంటే రెమెడీ చేపిద్దాం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి చాలు. మా శాస్త్రి గారికి చూపిస్తాను అంది కళ్యాణమ్మ. హేమంత్ డేట్ ఆఫ్ బర్త్ నా దగ్గర లేదు. అదో పీడకలలా దాన్ని అప్పుడే మరచిపోయాను. అలా మర్చిపోకుంటే నేను బ్రతకలేను కళ్యాణి గారు. ఆ పాత రోజులు, ఆ జ్ఞాపకాలు చెదలు తొలిచినట్లుగా నా మనసును తొలిచేస్తాయి. కావాలంటే హేమంత్ దగ్గరేవైనా ఉందేమో అడుగుదాం అంది శార్వాణి. హేమంత్ దగ్గర కూడా ఉండకపోవచ్చు అన్న అనుమానం ఆమెలో లేకపోలేదు. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క రహస్యం ఉంటుంది. అది విషాదం కావచ్చు, ఆనందం కావచ్చు. కారణాలు పైకి కనిపించవు కానీ శార్వాణి ఒక చదువుకున్న మహిళ అయి ఉండి కూడా కొడుకు డేట్ ఆఫ్ బర్త్ గుర్తుంచుకోలేకపోయిందా? శార్వాణిలో మనసును తొలిచేంతటి బాధ ఉందా? నమ్మలేకపోతోంది కళ్యాణమ్మ. సరే శార్వాణి, నేను మళ్ళీ కాల్ చేస్తాను. హేమంత్ పుట్టినరోజు మాత్రం అడిగి తెలుసుకొనుండండి. మాకు తెలిసిన రామశాస్త్రి గారి దగ్గర అపాయింట్మెంట్ తీసి పెడతాను. ప్రతి దోషానికి ఓ రెమెడీ ఉంటుంది. వాటిని చేయించుకోవడానికి చాలా శక్తివంతమైన టెంపుల్స్ కూడా ఉన్నాయి. మనం భయపడాల్సిందేమీ లేదు. వాళ్ళిద్దరూ తప్పకుండా కలిసుంటారన్న నమ్మకం నాకుంది అంటూ కాల్ కట్ చేసింది. కళ్యాణమ్మ ఫోన్లో ధైర్యం చెప్పినప్పటి నుండి ప్రశాంతంగా ఉంది ఇక శార్వాణి. ఆఫీస్‌కెళ్ళాలని రెడీ అవుతున్న భర్తతో నేను హేమంత్ దగ్గరికి వెళ్తున్నాను. వాడిని చూసి చాలా రోజులైంది అంది. వెళ్ళి అంటే అటే ఉండకుండా త్వరగా ఇంటికి రా అన్నాడు. ఆయన హేమంత్ గురించి వేరే వాళ్ళు వినేటట్లు ఏమీ చెప్పొద్దంటాడు. అంతేకాని ఆమెను కొడుకు దగ్గరికి వెళ్ళొద్దని మాత్రం చెప్పడు. అదొక్క ఆనందమే మిగిలింది శార్వానికి. అత్యంత విషాదమేమిటంటే హేమంత్ బ్రతికి ఉన్నాడని బంధువుల్లో ఇంతవరకు చెప్పలేదు. చెబుదామని ఆమె భర్తను బ్రతిమాలింది. వినకపోతే కోప్పడింది. అలా చెప్పడం అంటూ జరిగితే నువ్వు నన్ను మర్చిపోవాలి అన్నాడు. బంధువులతో చెప్పకపోయినా పర్వాలేదు. కనీసం మీరైనా హేమంత్‌ని చూడండి, మాట్లాడండి అంది. అతను చూడలేదు, మాట్లాడలేదు. హేమంత్‌కి తండ్రిని చూడాలని ఉన్నా తల్లి చెప్పింది విని షాకయ్యాడు. ఇక అప్పటి నుండి హేమంత్ తండ్రిని కలుస్తానని ఎప్పుడూ అడగలేదు. ఉపేంద్ర ఆఫీస్‌కి వెళ్ళాక శార్వాణి ఆఫీస్‌కి లీవ్ పెట్టింది. అప్పుడు టైం 10 గంటలు దాటింది. ఒకసారి కాశిరెడ్డి ఆంటీ హేమంత్‌కి
హేమంత్‌కి నెయ్యితో తయారు చేసే జీడిపప్పు హల్వా అంటే చాలా ఇష్టం. వీకెండ్‌లో నేను, హేమంత్ మా ఊరు వెళ్తే మా మమ్మీ కంపల్సరీగా ఆ స్వీట్ చేసి పెడుతుంది అనడం గుర్తొచ్చి హేమంత్ కోసం జీడిపప్పు హల్వా తయారు చేసుకుంది. దాన్ని రోజు తను ఆఫీస్‌కి తీసుకెళ్లే లంచ్ బాక్స్‌లో పెట్టుకొని హేమంత్ దగ్గరికెళ్ళింది. అతను ఇంట్లో లేడు. డోర్ లాక్ చేసి ఉంది. ఎక్కడికెళ్ళుంటాడు? మొన్న ఫోన్ చేసినప్పుడు ఆఫీస్‌లో తన షిఫ్ట్ మారిందని, ఇప్పుడు మధ్యాహ్నం 2 గంటలకి వెళ్తున్నానని చెప్పాడు. ఆమె ఇంట్లో ఉన్నప్పుడు హేమంత్‌కి ఎక్కువ సార్లు ఫోన్ చేసినా, ఎక్కువసేపు మాట్లాడినా భర్త ఊరుకోడు. అందుకే ఎప్పుడైనా ఆమెకు హేమంత్‌తో మాట్లాడాలనిపించినప్పుడు ఆఫీస్‌కెళ్ళి ఫోన్ చేసి మాట్లాడుతుంది. ఎలాగూ ఈ టైంలో ఇంట్లోనే ఉంటాడు కదా! అని ఫోన్ చేయకుండానే వచ్చింది. అక్కడే నిలబడి ఆమె మొబైల్‌లోంచి హేమంత్‌కి కాల్ చేసింది. వెంటనే హేమంత్ ఆమె కాల్‌ని లిఫ్ట్ చేసి హలో! అమ్మా! అన్నాడు. ఎక్కడున్నావు హేమంత్? ఆతృతగా అడిగింది శార్వాణి. ఇప్పుడే ఇంటికెళ్తున్నానమ్మా. ఇవాళ నేను అనాథాశ్రమానికి వెళ్ళాను. అక్కడికెందుకెళ్ళావు? నేనొచ్చాక చెబుతాను. నేను నీ దగ్గరికే వచ్చాను హేమంత్. నువ్వు లేవు. రావటానికి లేటవుతుందేమో ఇంటికెళ్ళనా అని కాల్ చేశా. వద్దమ్మా ఉండు. నేను గేట్ దగ్గరే ఉన్నాను. లోపలికొస్తున్నాను అంటూ ఫోన్ మాట్లాడుతూనే తల్లి దగ్గరికొచ్చాడు. హేమంత్ లాక్ తీయగానే శార్వాణి లోపలికెళ్ళి కూర్చొని రా హేమంత్ కూర్చో అంది. అతను లోపలికెళ్ళి షూస్ విప్పుకొని ఓ పక్కన పెట్టి తల్లికి ఎదురుగా కూర్చున్నాడు. ఆమె తెచ్చిన జీడిపప్పు హల్వా ఉన్న బాక్స్ ఓపెన్ చేసి స్పూన్‌తో కొంచెం కొంచెం తీసి కొడుకు నోట్లో పెట్టింది. హేమంత్ తింటూ ఏదో ఆలోచిస్తున్నాడు. సడన్‌గా అమ్మా! స్వీట్ చాలా బావుంది. నాన్న తిన్నాడా? అన్నాడు. ఆమె చిత్రంగా చూసి మీ నాన్నంటే ఎందుకురా నీకింత ప్రేమ? సందర్భం కాకపోయినా కల్పించుకొని మరీ అడుగుతావు. నువ్వు ఈ కాలంలో పుట్టాల్సిన వాడివి కాదు. రోషావేశాలకు కోపతాపాలకి అతీతంగా పుట్టావు అంది. కొడుకు వైపు సంతృప్తిగా చూసింది. తండ్రి అంటే ఎవరికైనా ఉంటుంది కదమ్మా ప్రేమ. నీకు లేదా? మీ నాన్నంటే తాతయ్య లేకపోయినా తాతయ్య గురించి కథలు కథలుగా చెప్పేదానివి. ఆ కథలు నాకు సరిగ్గా గుర్తులేవనుకో. అప్పట్లో బాగా చిన్నవాడిని కదా అన్నాడు. చిన్నవాడివైనా నీకన్నీ గుర్తున్నాయి హేమంత్. నీకు ఉన్నన్ని జ్ఞాపకాలు నాకు లేవు. నేనన్నీ మర్చిపోయాను. అయినా నువ్వు నా పెంపకంలో పెరగలేదు కదా! ఎలా ఉంటావో ఏమో అని భయపడ్డాను. కానీ నేను అనుకున్న దానికి, ఇప్పుడు నువ్వు కనిపిస్తున్న దానికి చాలా తేడా ఉందిరా! అంటూ సంతోషంగా లేచి ఫ్రిడ్జ్ దగ్గరికెళ్ళి గ్లాస్ నిండా కూల్ వాటర్ తెచ్చి కొడుక్కిచ్చింది. శార్వాణి ఎక్కడ ఉన్నా ఒంట్లో ఉండేది నీ బ్లడ్డే కదమ్మా! అంటూ మళ్ళీ ఆలోచనలో పడ్డాడు హేమంత్. హేమంత్ వైపు నిశితంగా చూసింది. ఏంటి హేమంత్ ఆలోచిస్తున్నావు? అనాథాశ్రమానికి ఎందుకెళ్ళావు? సాగర్ రెడ్డి హైదరాబాద్ వచ్చాడని తెలిసి వెళ్ళానమ్మా. సాగర్ రెడ్డి ఎవరు హేమంత్? సాగర్ రెడ్డి నేను ఒకే అనాథాశ్రమంలో ఉండి పెరిగాం. అందులో ఉన్నప్పుడు కానీ, అందులోంచి బయటకొచ్చాక కానీ ఇద్దరం క్లోజ్‌లోనే ఉన్నాం. అప్పుడప్పుడు కలుసుకుంటూనే ఉంటామన్నాడు. అది వింటుంటే సిగ్గుతో చిన్నబుచ్చుకుంది శార్వాణి. ఆమె అలా అవుతుందని అతను చెప్పడం లేదు. జరిగింది చెబుతున్నాడు. అతను చాలా నార్మల్‌గా ఉన్నాడు. కానీ ఆమె తన కొడుకు అనాథాశ్రమంలో ఉండి పెరిగాడన్నది భరించలేకపోతుంది. అలాంటి పరిస్థితులు ఎందుకొచ్చాయి అనే దానికన్నా వాటిని అధిగమించలేకపోయానని అన్న బాధ ఆమెలో ఎక్కువగా ఉంది. సాగర్ రెడ్డి చాలా గొప్పవాడు. అతను చేస్తున్న పనులు వింటే నువ్వు ఆశ్చర్యపోవు, అభినందిస్తావు. ఇప్పుడే అతన్ని చూడాలంటావు. అలాంటి పనులు చేస్తున్నాడు. ఎవరూ చెయ్యని పనులు చేస్తున్నాడు అన్నాడు హేమంత్. ఏంటి నాన్న ఆ పనులు? ఆమె మామూలుగా మూడ్‌లోకొచ్చి ఆసక్తిగా అడిగింది. అమ్మా! నీకు తెలిసిన ప్రపంచం వేరు. నేను చూసిన ప్రపంచం వేరు. అది నీకు కొంత తెలిస్తేనే సాగర్ రెడ్డి చేసే పనులు ఎంత ఉదాత్తమైనవో తెలుస్తాయి అన్నాడు. చెప్పు హేమంత్ నాకు కూడా తెలుసుకోవాలని ఉంది అంది. సాగర్ రెడ్డి తల్లిదండ్రులు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న నేరానికి కుటుంబ గొడవల్లో చనిపోయారమ్మా. సాగర్ రెడ్డిని 2 సంవత్సరాల వయసున్నప్పుడు ఎవరో తీసుకెళ్లి అనాథాశ్రమంలో చేర్పించారు. నన్ను కూడా నాకు వైద్యం చేయించిన దాత దయార్థ హృదయంతో నాకు 6 సంవత్సరాల వయసున్నప్పుడు అదే ఆశ్రమంలో చేర్పించాడు. సాగర్ రెడ్డి నేను ఆ ఆశ్రమంలో చేరింది ఒకే టైంలో కాకపోయినా ఇద్దరిది ఒకే వయసు. ఇద్దరం కలిసిమెలిసి ఉండేవాళ్ళం. ఆడినా, చదివినా, తిన్నా, పడుకున్నా, ఏదైనా పని చేసినా ఇద్దరం విడివిడిగా ఉండేవాళ్ళం కాదు. మాకు మరో వాతావరణం ఉందని తెలియకపోవడం వల్లనో ఏమో
ఆ ఆశ్రమం బాగా నచ్చేది. అలా మాకు 18 ఏళ్ళు వచ్చే వరకు అక్కడే ఉన్నాం. తర్వాత అక్కడ ఉండడానికి లేదు. ఎవరైనా 18 ఏళ్లకు ఆ ఆశ్రమంలోంచి బయటకెళ్ళాల్సిందే. అది అక్కడి నియమం. మేము కూడా అందరిలాగే అందులోంచి బయటకొచ్చాం. బయటకొచ్చాక మాకంతా అయోమయం. ఏ దారి కనిపించలేదు. ఎలా బ్రతకాలో తెలియలేదు. చనిపోవాలనుకున్నాం అంటూ ఆగాడు. ఆ రోజుల్ని గుర్తు చేసుకుంటూ హేమంత్. ఆఖర్లో హేమంత్ అన్న మాట విని వణికింది శార్వాణి. ఎంతైనా తల్లి మనసు దేన్ని తట్టుకున్నా కన్నబిడ్డ చావును తట్టుకోలేదు. చావును ఊహించలేదు. తరువాత ఏం జరిగిందో చెప్పు హేమంత్ అడిగింది శార్వాణి. ఆమెకు చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. ఇద్దరం ఒకరికొకరం కౌన్సెలింగ్ ఇచ్చుకొని ధైర్యం తెచ్చుకున్నాం. చనిపోవడానికి చేయాల్సిన ప్రయత్నాలేమీ చెయ్యలేదు. ముంబై వెళ్ళాం. టెలిఫోన్ కేబుళ్ళకి గోతులు తీసే పనిలో కుదిరాం. గుళ్ళో నిద్రపోయేవాళ్ళం. ఆ పని చేస్తూనే సాగర్ రెడ్డి సివిల్ ఇంజినీర్ చేస్తే నేను కంప్యూటర్ ఇంజినీరింగ్ చేశాను. కాసిరెడ్డి నా బ్యాచ్‌మేట్. సాగర్ రెడ్డిలాగే తను కూడా నాకు బాగా క్లోజ్ అయ్యాడు. అయితే నేను సాగర్ రెడ్డి కార్పొరేట్ కాలేజీలో చేరడానికి నాకు వైద్యం చేయించిన దాతనే ముందుకొచ్చాడు. బీటెక్ పూర్తి కాగానే సాగర్ రెడ్డికి అల్లండి సంస్థలో ప్లానింగ్ ఇంజినీరింగ్‌గా జాబ్ వస్తే, నాకు కాసిరెడ్డికి సాఫ్ట్‌వేర్ జాబ్స్ వచ్చాయి. జాబ్స్ వచ్చాక మా దారులు, గమ్యాలు, లక్ష్యాలు, ఆలోచనలు, అభిరుచులు వేరైపోయాయి. సాగర్ రెడ్డి ఎందుకో తెలీదు అనాథలకు దారి చూపించే పనిలో పడ్డాడు. తను జాబ్ చేసి కూడబెట్టిన 2,00,000 రూపాయలతో అనాథల కోసం ఓ సంస్థను ప్రారంభించాడు. ఈ 3 ఏళ్లలో అతని సేవలు విస్తృతంగా విస్తరించాయి. వందల మంది అబ్బాయిలు, అమ్మాయిలు చేరిపోతున్నారు. వాళ్ళందరికీ మల్టీమీడియా, వెబ్ డిజైనింగ్, ఆటోక్యాడ్, ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులలో శిక్షణ ఇప్పిస్తున్నాడు. ఆ సంస్థ మొదలైనప్పుడు సాగర్ రెడ్డి ఒక్కడే. ఇప్పుడు అతనికి 800 జతల చేతులు అండగా ఉన్నాయి. అతని సేవలు నచ్చి చాలా మంది ఆర్థిక సహాయం అందిస్తున్నారట. సంస్థ నడపడానికి కోర్ కమిటీ కూడా మొదలైందట అన్నాడు హేమంత్. గ్రేట్ హేమంత్. అతను నిజంగానే గ్రేట్ అంది శార్వాణి. అంతేకాదమ్మా, సాగర్ రెడ్డి అనాథల కోసం ఇంకా చాలా చేయాలనుకుంటున్నాడు. వాళ్లకు కూడా సమాజంలో గుర్తింపు ఉండాలనుకుంటున్నాడు. ఆమెకు అర్థం కాక గుర్తింపు అంటే అంది. అనాథలకి తప్పనిసరిగా రేషన్, ఆధార్, ఓటింగ్ కార్డులు ఇవ్వాలని, క్యాస్ట్ సర్టిఫికేట్లు సమకూర్చాలని, అమ్మాయిలకు, అబ్బాయిలకు వేర్వేరు అనాథ యూత్ హాస్టల్స్ కట్టించాలని, అనాథలకి పెళ్లిళ్లు జరిపించే బాధ్యత ప్రభుత్వాలే తీసుకోవాలని, ప్రభుత్వ ప్రభుత్వేతర సంస్థలు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని అతనుండి మహారాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలందరినీ కలుస్తున్నాడు. ఎవరైనా దాతలు ముందుకొస్తే వాళ్ళ పేరు మీదనే అనాథాశ్రమాలు నడిపిస్తానంటున్నాడు. ఇది నా ఫ్రెండ్ సాగర్ రెడ్డి ప్రొఫైల్. ఎలా ఉందమ్మా అన్నాడు. సాగర్ రెడ్డి అరుదైన వ్యక్తిరా. అలాంటి వ్యక్తి నీకు స్నేహితుడంటే చెప్పుకోవడానికి కూడా గర్వంగానే ఉంటుంది. అతని గురించి ఎంత మాట్లాడినా తక్కువే. కానీ మాట్లాడుకోవాలి. అక్కడక్కడ అతని గురించి చెప్పుకోవాలి. ఎవరైనా దాతలు అవి వింటే సాయం చేయడానికి ముందుకొస్తారు. నేను కూడా మా ఆఫీస్లో నాకు తెలిసిన వాళ్ళకి చెబుతాను అంది. హేమంత్ ఒక్క నిమిషం మౌనంగా ఉండి, ఆ తర్వాత సాగర్ రెడ్డి చేస్తున్న పనులలో ఒక్కటి కూడా నేను చెయ్యలేకపోతున్నానమ్మా. అతనిలాగే నేను సంపాదించాను. కానీ నేను సంపాదించిన ప్రతి రూపాయిను నా పెళ్లి రిసెప్షన్ కోసం, ఆరాధ్య నగల కోసం వాడాను. ఇంకా సరిపోక బయట కూడా కొంత డబ్బు తెచ్చాను. ఇదంతా ఆరాధ్య కోసం, ఆరాధ్య మీద ఉన్న ప్రేమ కోసం చేశాను. అతను, నేను ఇద్దరం పెట్టింది ఖర్చే. కానీ అతను పెట్టిన ఖర్చులో తృప్తి ఉంది. ఎందరో అనాథలకు రక్షణ ఉంది. నేను పెట్టిన ఖర్చులో ఏదీ లేదు అన్నాడు. ఆమె ఎటూ మాట్లాడలేక మౌనంగా ఉంది. సాగర్ రెడ్డి నన్ను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోమని అడ్వైజ్ ఇచ్చాడు. కానీ పెళ్లి అంటే ఇలా ఉంటుంది, ఇలాగే ఉండాలి, అనాథల్లా రిజిస్టర్ మ్యారేజ్ వద్దు అని ఆరాధ్య అన్నప్పుడు నేను నిజంగానే అనాథలాగా అనాథాశ్రమంలో పెరిగానన్నది కూడా ఆ క్షణంలో నాకు గుర్తు రాలేదు. ఆడంబరాలకు పోయాను. ఆరాధ్య చెప్పే ప్రతీదీ ఫాలో అయ్యాను. అనాథల కోసం ఏమీ చేయలేకపోయాను. సాగర్ రెడ్డి ఎక్కడా, నేనెక్కడా? అతనేమో అనాథ పిల్లల కోసం ఖర్చు పెట్టి అన్నగా ఎదిగితే, నేనేమో ప్రేమించిన అమ్మాయి కోసం అప్పులు చేసి ఏ సుఖం లేకుండా మనశ్శాంతిని పోగొట్టుకున్నాను అన్నాడు.
నువ్విలాగే ఆలోచిస్తుంటే నీకిప్పుడున్న మనశ్శాంతి కూడా ఉండదు. సాగర్ రెడ్డిని మెచ్చుకో. తప్పులేదు. అతను మెచ్చుకోదగిన వ్యక్తే. కానీ అతనితో నిన్నెందుకు నువ్వు పోల్చుకొని చూసుకుంటావు? అతను దైవాంశంలో పుట్టిన వ్యక్తి అయ్యుంటాడు. అందుకే అలాంటి పనులు చేస్తున్నాడు. నువ్వేమైనా దైవాంశంలో పుట్టావా? నేనిలా అంటున్నానని బాధపడకు హేమంత్. మనం అందరం కూడా మానవ మాత్రులం. మనం చేయాల్సిన పనులన్నీ ముందే దేవుడు రాసిపెట్టి భూమి మీదకు వదులుతాడు. ఆ పనులు మాత్రమే మనం చేస్తాం. కానీ మనం చేసే పనుల్లో ధార్మికత ఎంత ఉంది? చేతగానితనం ఎంత ఉంది? అధర్మం ఎంత ఉంది? అన్నది చూసుకోవాలి. అంతేకాని సరదాలను, కుటుంబాన్ని వదులుకొని అక్కడక్కడ వెలుగు రేఖల్లా కనిపించే వ్యక్తులతో పోల్చుకొని బాధపడవద్దు. నువ్వు చేసిన పనులు కూడా మంచివే. ఫలితాలు ఏ రూపంలో వచ్చాయి అన్నది మన కర్మ సిద్ధాంతాన్ని బట్టి ఉంటుంది. అందుకే నీ జాతకం ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను. నువ్వు పుట్టిన తేదీ నీ దగ్గరేమైనా ఉంటే ఇవ్వు అంది. హేమంత్ నవ్వి, చదువుకున్న దానివి. నీ కొడుకు పుట్టినరోజు నీ దగ్గర లేదా అమ్మా? అన్నాడు. ఆమె మామూలుగానే లేదురా, అందుకే అడుగుతున్నాను. ఉంటే ఇవ్వు అంది. ఉందేమో చూస్తాను అంటూ అతను లేచి గోడకు ఉండే ర్యాక్ దగ్గరికి వెళ్ళాడు. కొడుకు అటు తిరిగి ర్యాక్ ముందు నిలబడి ఉంటే అతన్నే చూస్తూ వీడికంతా వాళ్ళ తాతయ్య టీవీనే వచ్చింది అని మనసులో అనుకుంది. హేమంత్ ఆ ర్యాక్ కొద్దిసేపు వెతికి ఓ ఫైల్ పట్టుకొని వచ్చాడు. తల్లికి ఎదురుగా కూర్చొని ఆ ఫైల్లోంచి ఓ ల్యాబ్ రిపోర్ట్‌ను బయటకు తీశాడు. దాన్ని ఆమెకు చూపించాడు. ఇందులో నా రియల్ డేట్ ఆఫ్ బర్త్ ఉందమ్మా. స్కూల్లో ఇది రాయలేదు. మేమున్న అనాథాశ్రమంలో వాళ్ళకి తోచిన డేట్ వాళ్ళు వేసుకున్నారు అంటూ దాన్ని ఆమె చేతికిచ్చాడు. ఆమె దాన్ని అందుకొని అలాగే చూసింది. ఆ రిపోర్ట్ బాగా నలిగి మాసిపోతే ఈ మధ్యనే దాన్ని ఫైల్‌లో పెట్టినట్లున్నాడు. 20 ఏళ్ల నాటి రిపోర్ట్ అది. దాన్ని చూడగానే 2 చేతుల్లో ముఖాన్ని దాచుకొని మనిషంతా కదులుతూ ఏడ్చింది శార్వాణి. హేమంత్ లేచి ఆమె పక్కన కూర్చున్నాడు. భుజాలు పట్టుకొని అమ్మా ఏడవకు. నువ్విలా ఏడిస్తే నేను చూడలేను. నీ ఏడుపుకు కారణం ఏదైనా కానీ నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేను. కన్న కొడుకును కదమ్మా! నువ్వు నా ముందే ఏడుస్తుంటే చూస్తూ ఉండగలనా? అన్నాడు బాధగా. ఆమె నెమ్మదిగా సర్దుకొని కళ్ళను కొంగుతో అద్దుకుంది. ఏడవను హేమంత్. నువ్వు బాధపడకు అంది. హేమంత్ తల్లి వైపు చూస్తున్నాడు. ఆమె ఏడుపు గొంతుతో ఆ రిపోర్ట్స్ ని నీ నడుముకి కట్టి ఎవరైనా ఈ బాబుని తీసుకొని వైద్యం చేయించండి అన్న స్లిప్ రాసి నీ మెడలో వేలాడదీసి నిన్ను ప్రతిరోజు ఉదయాన్నే కొన్ని అపార్ట్మెంట్స్ దగ్గర గొప్ప గొప్ప పేరున్న టవర్స్ దగ్గర వదిలేదాన్ని హేమంత్. నువ్వు చిన్నవాడివి కాబట్టి అవన్నీ నీకు గుర్తున్నాయో లేదో అంది. కొంచెం కొంచెం గుర్తున్నాయమ్మా. నువ్విప్పుడు చెబుతుంటే బాగా గుర్తొస్తున్నాయి అన్నాడు. ఒక్కరు కూడా నిన్ను తీసుకెళ్ళేవాళ్ళు కాదు. సహాయం చేసేవాళ్ళు కాదు. సాయంత్రం వరకు కొన్ని రూ. 10 నోట్లు, కొన్ని రూ. 100 నోట్లు నీ చేతిలో కనిపించేవి. బంగారు తల్లులు ఎవరో ఒకరు నీకు అన్నం పెట్టేవాళ్ళు. నువ్వు మాత్రం నేను వదిలి వెళ్ళిన చోట కూర్చొని నా కోసం ఎదురు చూస్తుండేవాడివి. సాయంత్రం నేను రాగానే నన్ను చూసి అమ్మా అంటూ అల్లుకుపోయేవాడివి. నిన్ను ఇంటికి తీసుకెళ్ళేదాన్ని. ఇంటికెళ్ళాక మీ నాన్న నిన్ను చూసి గొడవ పెట్టుకునేవాడు. వాడిని వదిలేసి రమ్మంటే మళ్ళీ తీసుకొచ్చావా? నేను తీసుకెళ్ళి వదిలేస్తానంటే వద్దంటావు. వద్దని నువ్వు చేస్తున్న పని ఇదా? ఇలా వాడిని రోజూ ఇంటికి తీసుకొచ్చి వాడిని నువ్వేం చేసుకుంటావే? చచ్చేవాడి మీద ఇంత పిచ్చి ప్రేమ ఎందుకు? దానివల్ల ఏమొస్తుంది అనేవాడు మీ నాన్న ఉపేంద్ర. ఏమండి మరొక్కసారి ఆలోచించండి. బాబుకి ఆపరేషన్ చేపిస్తే తప్పకుండా బ్రతుకుతాడు. నేను పేపర్ ప్రకటన ఇస్తే కొన్ని డబ్బులొచ్చాయి. మీరు కొంత డబ్బు అప్పుగా తీసుకురండి. నేను కూడా కొంత తెస్తాను. అన్నీ కలిపి వాడికి మనమే ఆపరేషన్ చేయించుకుందాం. మనమే బ్రతికించుకుందాం. అంతేకాని వాడిని తీసుకెళ్ళి బయట వదిలేస్తే వాడు మళ్ళీ మనకి దొరుకుతాడా? వాడిని వదిలి నేను బ్రతకలేను అన్నాను. నువ్వు బ్రతకలేవని నేను బయట అప్పులు చేయలేను. మనకి ఏం వయసైపోయిందని ఆ రోగిష్ఠుణ్ణి పట్టుకొని అలా వేలాడుతున్నావు. వాడు పోతే ఇంకొకడు పుట్టడా? వాడే కొడుకా? ఇంకొకడు పుడితే వాడు కొడుకు కాడా? అన్నాడు. మీరసలు తండ్రా? తండ్రి రూపంలో ఉండే మృగమా?
కొడుకు జబ్బు చేస్తే నయం చేయించుకుంటారు కానీ ఎటైనా తీసుకెళ్లి వదిలేయమంటుకుంటారా? నోరు లేని జంతువులకైనా వ్యాధి వస్తే బాగు చేయించుకుంటారే, నోరున్న మనిషిని ఎలా వదిలేయాలంటున్నారండి అన్నాను కోపంగా. నీకు నోరెక్కువైంది. నా సంగతి తెలిసి మాట్లాడుతున్నావా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? లక్షలు అప్పు చేస్తే అది తీర్చడానికి నా జీవితం మొత్తం సరిపోతుందని, ఇప్పటి నుండి నెల నెల డబ్బులు మిగిలితేనే కదా రేపు వృద్ధాప్యంలో పనికొస్తాయి. అది పోగొట్టి ఇప్పుడు ఈ రోగి స్టోరీ కోసం అప్పులు చేసి, అప్పుడు చిప్పు పట్టుకొని ఏ అపార్ట్మెంట్ ముందో కూర్చొని అడుక్కోమంటావా అన్నాడు. అడుక్కోనైనా పిల్లల్ని పెంచుకునే వాళ్ళున్నారు కానీ, అప్పుడెప్పుడో అడుక్కోవాలా అంటూ ఇప్పటి నుండే డబ్బును పోగేసుకునేవాణ్ణి నిన్నే చూస్తున్నాను. ఎప్పటికైనా బిడ్డలు కావాలి అని డబ్బులెందుకండి అన్నాను. ఇప్పుడిలాగే మాట్లాడుతావు. అది లేనప్పుడు కదా దాని విలువ నీకు తెలిసొచ్చేది అన్నాడు. నాకు అన్ని విలువలు తెలిసే మాట్లాడుతున్నాను. వీడికి మాత్రం మనమే వైద్యం చేయించుకుందాం అన్నాను. చెంప పగిలిపోద్ది అంటూ చెంపల మీద కొట్టడం, డొక్కలో పడవడం చేశాడు. నువ్వు నన్నే చూస్తూ అమ్మా అమ్మా అంటూ భయంతో వణికేవాడివి. నిన్నలా చూస్తుంటే నాకే నాకేం చెయ్యాలో తోచేది కాదు. మీ నాన్న కొట్టే దెబ్బలకి తట్టుకోలేక కడుపు పట్టుకొని అలాగే కూలబడిపోయాను. నువ్వు కూడా ఏడుస్తూ నా చుట్టే ఉన్నావు. ఆ రాత్రంతా నేను నిద్రపోలేదు. తెల్లవారుజాము 4 గంటలకి నాకు ఆలోచనొచ్చింది. సూర్యునితో పాటే వాకర్లు నిద్రలేస్తారు. నిద్ర లేవగానే వాకింగ్ చేసుకోవడానికి గ్రౌండ్‌కెళ్తారు. వాళ్ళంతా కార్‌లలో వచ్చేవాళ్ళు. రిటైర్ అయిన వాళ్ళే అయ్యి ఉంటారు. కాబట్టి డబ్బు గురించి ఆలోచించరు. పైగా అలాంటి వాళ్ళ పిల్లలు స్టేట్స్‌లోనే ఉంటారు. డబ్బు బాగా సంపాదిస్తుంటారు. నిన్ను అలాంటి వాళ్ళైతే జాలితో అక్కున చేర్చుకుంటారనిపించింది. వెంటనే నిన్ను నిద్రలేపి నీకు స్నానం చేయించాను. ఉన్న వాటిల్లోనే మంచి డ్రెస్ తీసి నీకు వేశాను. డాక్టర్ గారిచ్చిన రిపోర్ట్స్‌ని, అంతవరకు నీ కోసం కలెక్ట్ చేసి ఉంచిన డబ్బుల్ని ఓ గుడ్డలో చుట్టి నీ నడుముకి కట్టాను. ఎవరైతే దాతలు ముందుకొచ్చి ఈ బాబుకి వైద్యం చేయించండి అని ఓ స్లిప్ మీద రాసి నీ మెడలో వేలాడదీశాను. మీ నాన్న నిద్ర లేవకముందే నిన్ను తీసుకెళ్ళి వాకర్లో ఆపుకున్న కార్ల మధ్యలో వదిలేసి కావాలనే ఇంటికి ఆలస్యంగా వెళ్ళాను. మీ నాన్నతో బాబుని పక్క ఊరి జాతరలో వదిలేసొచ్చానని అబద్ధం చెప్పాను. ఆయన అది నిజమనుకున్నాడు. ఆ క్షణం నుండే నువ్వు చనిపోయావని బంధువుల్లో, స్నేహితుల్లో ప్రచారం చేసుకున్నారు. ఆ రోజు నిన్ను వదిలి ఇంటికెళ్తున్నప్పుడు ఏడ్చుకుంటూ వెళ్ళానే కానీ నువ్వింతటి వాడివవుతావు అనుకోలేదు. ఆ దాత ఎవరో ఇప్పుడు నాకు కనిపిస్తే నా రక్తంతో అభిషేకం చేసినా ఆయన రుణం తీరదేమో హేమంత్ అంది. హేమంత్ కళ్ళల్లో నీటి పొర కదిలింది. నాలాగా ఏ తల్లి తన బిడ్డను వదులుకోదేమో, భర్తతో పోరాడేదేమో, బిడ్డ కోసం భర్తను వదిలేసేదేమో. కానీ నేను మీ నాన్నను వదిలేస్తే ఒంటరిదాన్నవుతావే కానీ నీకు వైద్యం చేయించలేను హేమంత్. అందుకే దాతల్ని ఆశ్రయించాను. నేనిలా చేయకుంటే మీ నాన్న నిన్నేం చేసేవాడో ఊహించలేను. నిన్ను నేను వదిలేశాక నువ్వెన్ని కష్టాలు పడ్డావో నాకు తెలీదు కానీ నేను నిన్ను తలుచుకొని మౌనంగా ఏడవని రోజు లేదు. దేవుడు నా మొర ఆలకించాడు. నువ్వు నాకు కనిపించావు అంది శార్వాణి. హేమంత్‌కి ఇప్పుడు అర్థమైంది. తండ్రి తనని ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నాడో. శార్వాణి వెంటనే ఆ ల్యాబ్ రిపోర్ట్స్‌లున్న హేమంత్ పుట్టిన తేదీని తన మొబైల్‌లో ఫీడ్ చేసుకుంది. హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టుకుంది. జాతకం రాయిస్తానని చెప్పింది. కొద్దిసేపు కొడుకు దగ్గర కూర్చుని ఇంటికెళ్ళింది. ఆరాధ్య ఆఫీస్ నుండి ఇంటికొచ్చేటప్పటికి రాత్రి 10 గంటలయింది. 7 గంటలకే రావలసింది. క్లయింట్ మీటింగ్ వల్ల, ట్రాఫిక్ జామ్ వల్ల ఆలస్యమైంది. ఇంటి ముందు కాలింగ్ బెల్ నొక్కగానే సరయు వచ్చి డోర్ తీసింది. సరయుని చూడగానే ఆరాధ్య ఎప్పటిలాగే నవ్వుతూ లోపలికి నడిచింది. సరయు నవ్వలేదు. సీరియస్‌గా తన గదిలోకి వెళ్ళింది. ఆమె రిసీవింగ్‌లో ఏదో మార్పు కనిపించి ఆశ్చర్యపోయింది. ఆరాధ్య కొద్ది క్షణాలు గడవగానే సరయు గదిలో ఎవరో ఉన్నట్లనిపించి తొంగి చూసి షాకయింది. బెడ్ మీద విష్ణుమూర్తి భంగిమలో పడుకొని ల్యాప్‌టాప్ పక్కన మౌస్‌ని కదిలిస్తూ ఏదో చూస్తున్నాడు ఒక అబ్బాయి. తన చూపులు పొరపాటు పడుతున్నాయేమోనని రెప్పల్ని టపటపా ఆర్పి కళ్ళను క్లియర్ చేసుకొని మరీ చూసింది ఆరాధ్య. ఎస్, అతను రాకేష్. రాకేష్ ఏంటి ఇక్కడున్నాడు అనుకుంది. తర్వాత ఏం జరిగింది
అనేది నెక్స్ట్ పార్ట్‌లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.